చెప్పండి తాత. ఏదో అడ్డం వచ్చింది, వాడు లేడు ఇక్కడ. ఘాట్ ఇట్ అని లేదా ఏమైనా ఉంటే అది బటన్ నొక్కేయండి. ఘాట్ ఇట్ దగ్గర నొక్కా. ఓకే. మళ్ళీ వాడు చెప్పదు నాకు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇక్కడే ఉన్నా. ఇందులో ఈ పేరాలో 2 అంశములు ఉన్నాయి. ఒకటి, నేను అనేటటువంటిది వాచ్యార్థములో అహంకారము, లక్ష్యార్థములో ఆత్మస్వరూపం. ఇది మొదటి అంశము. రెండవది, లక్ష్యార్థముగా అయినటువంటి ఆత్మస్వరూపంగా అయిన జ్ఞాని ఇక ఆనందాన్ని కోరుకుంటారా? తనకు భిన్నముగా అతనే ఆనంద స్వరూపం, సత్యానంద స్వరూపం. ఇవి 2 అంశములు ఉన్నాయి. మొదటి దానికి లక్ష్యార్థములో ఆత్మయే అహంకారం, అహం అంటే అనేటటువంటి విషయానికి అహమర్థైక లక్ష్యార్థాయ నమః అనేటటువంటి రమణ సహస్రనామం 20, దాన్ని నేను చదువుతున్నాను. ముఖ్యార్థములకు బాధకముఖముగా రూఢిని బట్టి కానీ ప్రయోజనములు బట్టి కానీ ముఖ్యార్థముతో సంబద్ధముగా వేరొక అర్థమును స్ఫురింపజేయు శబ్దశక్తి లక్షణము. లక్షణావృతి చే బోధపడు అర్థము లక్ష్యార్థం. నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను ఉన్నాను, నేను చేశాను, ఇలా అన్ని విషయాల్లో నేను అనే బోధ కలుగుతుంది. అయితే ఈ వచ్చుట పోవుట మొదలైన కార్యములు దేహములకు మాత్రమే సంభవించినది. అంటే దేహమే నేనుగా అని చెప్పినట్టుగా తోస్తుంది. దేహానికి జనన మరణాలు ఉన్నాయి. దేహం పంచభూతాత్మకమైనది. ఈ దేహం సుషుప్తిలో ఉండదు. అంటే నశ్వర దేహాన్ని నేను చెప్పడానికి వీల్లేదు. దేహాన్ని గురించి అవాంతరమైన నియమాలతో చే బోధ అహంకారము, అవిద్య, మాయ, జీవుడు. ఇది విద్య నేను. ఇది నేను అనే పదానికి వాచ్యార్థం. కానీ వ్యవహారంలో మనం నా శరీరము, నా బుద్ధి, నా ముక్కు, నా కర్మ అని కూడా అంటాం. నా శరీరం అనగా నా యొక్క శరీరం అని ప్రతి చెప్పవచ్చు. ఇది యొక్క అనేది షష్ఠీ విభక్తి. ఇది సంబంధాన్ని బోధిస్తుంది. నా శరీరము అనగా నేను అన్నది వేరయు, శరీరము నేను అనడానికి సంబంధించిన దాని బోధపడుతుంది. ఇక్కడ నేను అనే పదానికి వాచ్యార్థమైన దేహము వర్తించగా లక్ష్యార్థమైన ఆత్మ అనే భావం వర్తిస్తుంది. ఇది అసలు నేను. ఇలా లోక వ్యవహారం బట్టి చూసినప్పుడు షష్ఠీ విభక్తి ప్రయోగం చేత ఆత్మ అనగా అసలు నేను శరీరాల కంటే భిన్నమని తెలుస్తుంది. దేహమే అనే అహంకార వృత్తి బుద్ధ నేను శరీర విలక్షణం అనేటటువంటి అహంస్ఫూర్తి ఆత్మభావన ఆ లక్ష్యార్థమైనటువంటి అసలు నేను. ఇది మొదటి అంశములకు చెప్పినటువంటి ఇది వివరణ. తర్వాత లక్ష్యార్థమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి ఉత్తమ జ్ఞాని ఆనందమును కోరుతాడా అని. ఎందుకంటే ఆనందముతో అన్యము తానే ఆనంద స్వరూపుడు కనుక, సచ్చిదానంద స్వరూపుడు కనుక అతను ఆనందమును అన్యముగా కాడు, తానే ఆనంద స్వరూపుడు కనుక. దీని గురించి ఒక మంత్రం ఇందులో కొంచెంసారి ఇందులో చెప్పిన దాంట్లో కూడా ఏమిటంటే అది అతను దేనిని కోరుకోరు, ఎవరి కొరకు కోరుకోరు ఆ ఆనందం అనేది. దీనికి ఒక మంచి మంత్రము ఉన్నది బృహదారణ్యకోపనిషత్తులో. యత్ర తు అస్య సర్వం ఆత్మైవ అభూత్ తత్ కేన కం పశ్యేత్, తత్ కేన కం జిగ్రేత్, తత్ కేన కం రసయేత్, తత్ కేన కం అవదేత్, తత్ కేన కం శృణుయాత్, తత్ కేన కం కన్వీత, తత్ కేన కం స్పృశేత్, తత్ కేన కం విజానయాత్. విజ్ఞాతారం కేన విజానయాత్. తెలుసుకునేవాడు తెలుసుకోదు ఏమిటని. తెలుగు అనువాదం కూడా ఇందులో ఒకసారి చదువుతా. ఎప్పుడు సర్వము నేనే అవుతుందో అంతా నేనే అవుతానో
అప్పుడు ఎవరు దేనిని దేనితో చూస్తాడు, ఎవరు దేనిని దేనితో వాసన చూస్తాడు, ఎవరు దేనిని దేనితో చూస్తాడు, దృష్టి చూస్తాడు, ఎవరికి దేనితో అభిమానం వేస్తాడు, ఎవరు దేనిని దేనితో వింటాడు, ఎవరు దేనిని దేనితో మననం చేస్తాడు, ఎవరు దేనిని దేనితో స్పృశిస్తాడు, ఎవరు దేనిని దేనితో తెలుసుకుంటాడు, దేని ద్వారా ఇదంతా తెలుసుకుంటున్నాడో దాన్ని దేని ద్వారా తెలుసుకుంటాడు అని ఈ మంత్రంలో ఉన్న విషయము. ఇదే విషయాన్ని ఈ పేరలో భగవాన్ చెప్పారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నెక్స్ట్, ధ్యాన సమయంలో వచ్చే తలపుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఈ టాపిక్ గురించి నరేష్ బాబాయ్, గిరిమావయ్య చాలా వివరంగా లాస్ట్ 2 weeks మాట్లాడారు. నేను ఎప్పుడో ఒకసారి బెంగళూరులో ఒక ఆయన కలిశాను, ఓం స్వామి అని. కవర్ కనిపించట్లేదు సరిగా, ఈ వీడియో ఫిల్టర్ ఉన్నట్టుంది. ఈయన అంటే యంగ్, అరౌండ్ 35-40 years ఉంటాయి. ఈయన బిజినెస్ అవి ఇవి చేసి ఆస్ట్రేలియాలో, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి హిమాలయాల్లో చిన్న ఆశ్రమం పెట్టి ఒక 10-15 ఏళ్ళు అక్కడ మెడిటేషన్ అవన్నీ ప్రాక్టీస్ చేసి, అని కొంత మోడర్న్ మనిషి. నేను వెళ్ళినప్పుడే ఫుల్ ఐప్యాడ్ అవి ఇవి అని బాగా వాడుతుండేవాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఒక చాప్టర్ ఉంది, హర్డల్స్ ఆన్ ద పాత్. అంటే ఈ మెడిటేషన్ లో ఉండే హర్డల్స్ ఏంటి, దాంట్లో కొన్ని పారాగ్రాఫ్స్ చదివి వినిపిస్తాను. ఈ చాప్టర్ లో ఆయన మెన్షన్ చేసిన హర్డల్స్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ ఇది నిజంగా అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ స్వానుభవాలు చెప్తే బాగుంటుంది. కానీ ఆ స్వానుభవాలు లేవు కాబట్టి వేరే వారి అనుభవాల్ని చదివి వినిపించడం అంతే. పరానుభవాలు. ఈయన మెన్షన్ చేసిన సబ్ హెడింగ్స్ ఏంటంటే, నంబర్ 1 ఫిజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ హర్డిల్స్, నెక్స్ట్ ఇమోషనల్ హర్డిల్స్, మెంటల్ హర్డిల్స్. ఆ మెంటల్ హర్డిల్స్ లో రెస్ట్లెస్నెస్, డల్నెస్, థాట్స్, ఇమేజెస్. సో ఫస్ట్ ఈ ఫిజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ హర్డిల్స్ వస్తారు. ఏమంటారంటే, దిస్ బాడీ ఈజ్ ఎ డివైన్ బ్లెస్సింగ్. నో సాధన ఈజ్ పాసిబుల్ వితౌట్ ఎ ఫిట్ బాడీ. A sincere meditator takes good care of his body. The yogis are fastidious about diet and exercise because these two elements play the greatest part in maintaining physical fitness. A fit body is essential for serious aspirants to face the rigors of meditation. It is no secret that when we exercise, though we may feel a bit tired, we experience a certain freshness. No matter the nature of your meditation, a lethargic body adversely affects the quality of your meditation. Environmental hurdles include challenges concerning the actual place, surroundings, people, animals, weather conditions. A sincere meditator, the one who is in it for long haul, should carefully select a place for meditation. It should not be noisy but somewhat comfortable. It need not be luxurious. In fact, material luxury can be distracting for a beginner meditator. It should have easy access to food, water, and other basic amenities. Aina Swanbhavan cheptu, when I meditated in the Himalayas for many months, the greatest challenge was posed by rats. Even though I was practically in a place covered in snow, the rats were omnipresent. I would see bear marks just outside my hut in the morning, or at times the wild boar would snort around loudly. The other hindrance was from spiders. I used to sit for very long periods and they would crawl up and weave webs around my face and limbs. Third greatest challenge was from incessant chatter of birds. Some birds were so loud that it took me time and intense concentration to be able to get past their tweets. There was a time I meditated in a slightly warmer place, and there I was plagued by snakes and wild lizards. Once I chose the plains and it was hot, infested with scorpions. There was no respite from these wild creatures wherever I chose to meditate. But I would like to add
that the forces of nature and the lineage of the gurus really take care of a true seeker. Throughout my meditation, not one wild animal, a snake, scorpion, rat, spider, or a lizard ever harmed me, not even once. This is ultimately what meditation is about, experiencing and living in divine union. ఇది ఫిజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ గురించి ఆయన రాసింది. నెక్స్ట్ ఇమోషనల్లో, during meditation emotions can be like gentle breeze. Sometimes they uplift your mood and you meditate better. Sometimes though, same emotions can be like tornadoes ripping through your resolve and disturbing your equipoise. They may come to you positively or negatively in the form of lust or loathing, wonderful moments of the past or terrible fears of the future. Either ways, they pull you off track, distract you, and spoil your concentration. There is a simple way of overcoming emotional hurdles during meditation. When you find it difficult to focus due to positive or negative emotions, stop your meditation, remain seated in your posture, and do deep breathing for a few minutes. Further, to overcome distractions on account of positive emotions, visualize a neutral image or focus on your breath. To overcome negative emotions during meditation, think of bright light, visualize an image that makes you happy, maybe a sunrise or a sunset by the ocean or the form of your chosen deity, something that makes you feel light. ఇది ఆయన ఎమోషనల్ హర్డిల్స్ గురించి రాసిన దాంట్లో వచ్చిన పారాగ్రాఫ్. నెక్స్ట్, రెస్ట్లెస్నెస్. What causes restlessness during meditation? The interesting thing is that mind does not become restless on its own during meditation. It is only when you try too hard to concentrate or force your mind to think in a certain way that the mind becomes restless. At that moment, it wants to break free of the obedience of posture, concentration, and stability. A conditioned mind is not designed to operate according to you. It is strong enough to lead so that you follow what it wants. These are the natural tendencies of the mind, because the mind does not want to be told or controlled. ఒకసారి ఒక బుద్ధుడి ఇన్సిడెంట్ చెప్తున్నారు. I try very hard to control myself, my anger and my negative emotions, but they always win over me. A disciple once said to Buddha, how do I overcome this weakness of mine? Buddha ignored this question and kept moving. After a while, he sat in lotus posture under a banyan tree and spoke, I am thirsty, can you get me water from the river? Eager to serve his master, the disciple moved forward and went to the river at once. Before he could lower the bowl and fill it, a man with a bullock cart started crossing the shallow river. The water became turbid. The disciple went back empty-handed. The water is muddy and unfit for drinking because a bullock cart just crossed the river. Buddha nodded. Half an hour later, the disciple went back again. The water was still murky. He came back empty-handed. Buddha maintained his pose for half an hour and again asked him to go back. This time the disciple was pleased to find clear water. So Buddha వాడు చెప్పాడు, బుద్ధుడు అన్నాడు అనమాట, you see, when the water became muddy, the easiest method to clean it was to let it be. Had you made any attempt to clear it, it would have ended up becoming worse. You just let it be, you simply waited and the mud settled down on its own. Other than patience, there was no effort. Similarly, when your mind is greatly disturbed, just let it be. It will calm down. It will settle in due course. Give it a little more time and be patient. So restlessness ki vaar cheppe remedy, best way to overcome restlessness is to stop meditating at that moment. Stop all efforts to meditate, take a deep breath and talk to yourself, give some time.
నెక్స్ట్ వారు చెప్పేది డల్నెస్. లేజినెస్ ఈజ్ ఆఫ్ 2 types. ఒకటి, మనం మెడిటేషన్ రోజు చేద్దామని అనుకున్న the conscious mind gives you excuses because it does not enjoy being tamed. It wants to get its own way by dragging you out of the routine. Second form of laziness is what you encounter during meditation. అదయ్యేది ఏంటంటే, మనం ఈ రెస్ట్లెస్నెస్ ఆపుదామని కాసేపు మనము రిలాక్స్ అవుదామని కూర్చుంటే ఆ రిలాక్సేషన్ లో లేజినెస్ వస్తుందట. Laziness during meditation can take the form of dullness of mind or lethargy of body. Your mind experiences dullness or sluggishness, the clarity of object of meditation disappears. A session of meditation that is not clear, crisp, and lucid will not allow you to experience even a relaxed state of mind. You will get up from meditation feeling quasi-relaxed, the type that you feel after a nap. Often an overwhelming number of meditators mistake that for a good meditation. Good meditation is not about putting your conscious mind to sleep. It is clearing it. Such clearing brings bliss and sublime sensation with it. If a meditator gets into the habit of meditating incorrectly, without actively working towards clearing hurdles, it becomes extremely hard to get rid of such flaws in future. Remedy ఏం చెప్తున్నారంటే, the moment you realize you are losing your sharpness of meditation, you need to exert mentally. You must refresh your concentration, recalibrate your focus. If your laziness is due to physical exhaustion, you should stop meditating. If it is due to mental exhaustion, you must try to recalibrate. You must try to refocus on meditation అని చెప్తున్నారు. Balance is crucial. If you feel restless, relax. When you feel lazy, exert and concentrate. Restlessness and dullness repeatedly interfere with your meditation. They almost take turns. You need alertness to identify and correct both flaws. ఇంకో 2-3 చెప్పారు. ఒకటేమో stray thoughts. For stray thoughts, do not react to any thought. Just drop it and get back to your point of meditation. Treat all thoughts with equal indifference. Do not examine or place any importance on any thought. During meditation, దీని కూడా వచ్చిన example. Let us say that you feel thirsty during meditation. Naturally, you think of water. From water, maybe you think of an instance of buying a bottled water, swiping a credit card. From credit card, your mind may jump to an incident where you purchase petrol with the credit card. It may remind you of gas price, cost of living, your scarce resources, how you could save in the past but no more. From savings, you may jump to future planning, and so on and so on and so on. Suddenly you feel loss of focus, energy, and concentration. Had you gotten back to your object of meditation the moment you thought of water, you would have been saved from all of the rest. So వారు చెప్పేది ఏంటంటే, do not examine any thought. Just try to leave it at the first instance. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ అని చెప్పింది ర్యాండమ్ ఇమేజెస్. అంటే మీరు ఈ 3 హర్డిల్స్ క్రాస్ చేశాక, ఇది రెస్ట్లెస్నెస్, లేజినెస్, ఈ స్ట్రే థాట్స్ క్రాస్ అయ్యాక, ఫ్లాషింగ్ ర్యాండమ్ ఇమేజెస్ ఇవి ఒకటి వస్తుంటాయట. దీనికి కూడా మళ్ళీ వారు చెప్పిన రెమెడీ అదే. The balance of alertness and relaxation, exertion and pacification, soon those images will start disappearing అని చెప్పారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అగైన్ ఇది వారి ఎక్స్పీరియన్స్, అందరికీ ఉండొచ్చు. అదే మనకి ట్రెడిషనల్ గా చెప్పింది సాక్షిభూతంగా ఉండడం అనే మాట చెప్పారు వారు కూడా. అది కరెక్ట్.
అంటే కొన్ని ప్రాక్టికల్ ఇందే ఇంకో పుస్తకం ఉంది, దాంట్లో మెడిటేషన్ ని మనం కొంచెం మెజర్డ్ గా ఎలా చేయాలి, మనము ఏ పారామీటర్స్ లో ఇంప్రూవ్ అవుతున్నామా ఏంటి అని ఎలా నోట్ చేసుకోవాలి, దాన్ని ఒక ప్రాజెక్ట్ లాగా ఎలా చేయాలని చెప్పారు ఇంకో పుస్తకం. ఓకే. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఇన్ రమణాస్. తాతయ్య చెప్పండి. మన ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం చెప్తే బాగుంటుంది. కరెక్ట్. నువ్వు స్వానుభవాన్ని జోడించి చెప్పిన తర్వాత మన యొక్క అనుభవాన్ని కూడా కొంచెం జోడిస్తే దీనికి ప్రాక్టికల్ గా ఉంటుంది. కరెక్ట్ తాతయ్య, అది లేదు కాబట్టి ఇంకా పరానుభవం మీద ఆధారపడాల్సి వస్తుంది. an incident in Rama's life. వాళ్ళ అంజబాబాయ్. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణ మహర్షికున్న భక్తుల్లో మనవాసి రామస్వామి అయ్యర్ అని ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. అలా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఆయనకి రమణ మహర్షి దర్శనానికి వెళ్తే బాగుండు అనిపించింది. తన స్నేహితుని కూడా తీసుకొని ఇద్దరు రమణ మహర్షి దర్శనానికి వెళ్ళారు. అప్పుడు ఆ ప్రథమ దర్శనంలో ఆయనకి ఏమీ విశేషంగా అనిపించలేదు. ఆయన స్నేహితుడికి ఇంకా ఏమీ అనిపించలేదు, కాబట్టి ఇద్దరు వెనక్కి వచ్చారు. కాకపోతే రామస్వామి అయ్యర్కి మాత్రం అనిపించింది ఏమిటి అంటే, స్వామివారి దర్శనం ఇంకోసారి చేసుకుంటే బాగుండు అనిపించింది. ఈ రెండోసారి ఆయన ఒక్కడే దర్శనానికి వెళ్తాడు. అప్పుడు ఇతని అదృష్టం కొద్దీ స్వామివారు కూడా ఒక్కళ్ళే ఉంటారు. స్వామివారు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఈ అయ్యర్ అడుగుతాడు, స్వామి జీసస్ లాంటి మహాత్ములు మరి లోకంలో ఎందరినో ఉద్ధరించడానికి వచ్చారు కదా, అలాంటి మహాత్ముల్లో మీరు కూడా ఒకరు కదా, మరి నాకు ఏమీ ఆశ లేదా అని అడుగుతాడు. అప్పుడు స్వామివారు రమణ మహర్షి గారు ఉన్నది, ఆశ ఉన్నది అని 3 సార్లు చెప్తారు. ఆ తర్వాత నుంచి క్రమంగా ఆయన దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఈ రామస్వామి అయ్యరు సంగీతవేత్తల కుటుంబానికి చెందినవాడు. అంటే ఆయన ఏంటంటే, నువ్వు వినిపించలేదా? వాయిస్ జస్ట్ బ్రేక్ వచ్చింది, సెట్ అయిపోయింది. సంగీతవేత్తల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి స్వామి మీద ఒక మధురమైన కీర్తన కూడా రాశాడు. సత్యము అనేటువంటి మధువును అందించే స్వచ్ఛమైన పుష్పాన్ని నువ్వు అనేది ఆ కీర్తనలో ఉండేటువంటి సారాంశం. ఒకసారి స్వామి సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు ఈయనకి శరీరంలోకి ఒక కరెంటు ప్రవహించినట్టుగా అనిపిస్తుంది. అంతకుముందు ఆయన రకరకాల బాధలతో ఇబ్బంది పడేవాడు. అజీర్ణ వ్యాధి, నిద్ర పట్టకపోవడం, తల వేడెక్కడం, అందువల్ల అర్ధరాత్రి పూట లేచి కూర్చోవడం, ఇలాంటి అవస్థలన్నీ పడుతూ ఉండేవాడు. అందువల్ల ఆయన భోజనం కూడా సరిగా చేయగలిగేవాడు కాదు. కానీ ఎప్పుడైతే స్వామి సన్నిధిలో ఇలాంటి అనుభవం జరిగిందో ఆ బాధలన్నీ ఆయనకి తెలియకుండా అదృశ్యమైపోయినాయి. అంతేకాదు ఆ మర్రోజే ఒక శిష్యురాలు విందు భోజనం తీసుకుని వస్తుంది రమణ మహర్షి గారి కోసం. అప్పుడు ఆయన అనుజ్ఞతోటి ఈయన కూడా ఆ భోజనాన్ని ఆరగించడం జరుగుతుంది. అంత మటుకు గంజినే ఆహారంగా తీసుకున్నటువంటి ఈ రామస్వామి అయ్యరికి విందు భోజనం తిన్నా ఎలాంటి బాధ ఉండదు. అంటే ఎన్ని మందులు తీసుకున్నా, ఎంతమంది డాక్టర్లను సందర్శించినా పోనటువంటి రోగాలు, బాధలు అన్నీ కూడా స్వామి సన్నిధిలో, స్వామి అనుగ్రహంతో ఒక్క చూపుతో అదృశ్యమైపోవడం ఇక్కడ మనం గమనించవచ్చు. అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, రామస్వామి అయ్యర్ గారి ఇంట్లో ఆయన రమణ మహర్షి గారి దగ్గరికి తరచుగా వెళ్ళటం కానీ, ఆయనకి శిష్యుడిగా ఉండటం కానీ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే ఈయనకి సమస్య ఉన్నటువంటి రోగాలు వెనకబట్టి ఆరోగ్యం చక్కబడిందో అప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఆయనని వీలైనంత ఎక్కువసేపు రమణాశ్రమంలో ఉండడానికి అనుమతిస్తారు. అంతేకాదు ఆయనకి సహకారం చేస్తూ ఆయనకి ఆహారం కూడా కొండ మీదకి క్యారేజీలో పంపించడం మొదలు పెడతారు. ఈ అద్భుతమైనటువంటి ఘటనలన్నీ జరిగిన తర్వాత అయ్యర్ గారు స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు జరిగినటువంటి అనుభవాలన్నీ తన డైరీలో రాసుకోవడం మొదలు పెడతాడు. ఆయన రాసినటువంటి ఒక అంశం ఏమిటి అంటే,
నేను స్వామిని గురించి ఎక్కువగా ఎంత ధ్యానం చేస్తానో అంత నాకు హాయిగా ఉంటుంది. ఎప్పుడైతే స్వామిని మర్చిపోవడం జరుగుతుందో అప్పుడు ప్రాపంచిక విషయాల్లో బడి చిక్కులు లేకపోతే ఒక డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, అంటే మానసిక కల్లోలం ఎక్కువైపోతుంది నాకు అని చెప్పి రాశాడు. అంటే ఏంటి, ధ్యానం వల్ల స్వామి అనుగ్రహం వల్ల నాకు చాలా చక్కగా ఉంది అని రాశాడు. ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ వాక్యం నేను యాజ్ ఇట్ ఈజ్ గా చదివి వినిపిస్తాను. ఆత్మ విచారం ఎంత చక్కగా ఎక్కువగా చేస్తే అంత సుఖం. ఆత్మశక్తి సర్వానికి అతీతమైన శక్తి. విచార మార్గంలో ఆ శక్తిని తేజోవంతం చేయవచ్చును. అప్పుడు దేహతాపాలు ఆధ్యాత్మిక తాపం తొలగుతాయి. స్వామి ఆత్మనిష్ఠులు. వారి సన్నిధి చేతనే ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపాలు నిశ్శేషంగా నశిస్తాయి. మహాత్ముల సన్నిధి లభించడం అనేటువంటిది ఒక గొప్ప వరం. అయితే అతని మిత్రుడికి కూడా లభించింది ఆ సన్నిధి, ఆయనకు ఉపయోగపడలేదు. ఎందుకు అంటే మళ్ళా అక్కడ మనకి పూర్వజన్మ సుకృతం అనేటువంటి ఒక అంశం ముందుకు వస్తుంది. గురు చరిత్రలో కూడా నృసింహ సరస్వతి స్వామి సన్నిధిలోకి ఒక బ్రాహ్మడు ఉదరశూల రోగంతో బాధపడుతూ వచ్చినప్పుడు స్వామి అనుగ్రహం చేత సాయం దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి చేత ఆయనకు విందు భోజనం పెట్టించి ఆయన ఉదరశూల రోగాన్ని నివారిస్తారు. అంటే ఇక్కడ మందులు పనిచేయవు, మహాత్ముల అనుగ్రహం పనిచేస్తుంది. దీన్నే ఇస్లాం మతంలో దవాయి జో కామ్ నహీ కరేగా దువా ఓ కామ్ కరేగా అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఆశీస్సులు, అనుగ్రహం అనేటువంటి వాటి యొక్క గొప్పదనం ఈ ప్రకరణంలో మనం తెలుసుకోవచ్చు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. పాట తాతయ్య అదే గుర్తొచ్చి ఇప్పుడే పుస్తకం తీసా. పాట పాఠంగా చదువుతాను. నేనే అడిగింది, నేను అడిగి పుచ్చుకునే అవకాశాన్ని ఇప్పుడు నాకే నవ్వొస్తుంది. మీరు పాడుతున్నారు, నేను ఇవ్వడం సరిపోయింది. ఇప్పుడు నేను ఈ సెల్ఫ్ అపాయింటెడ్ ఒక పాట చదువుతున్నా. ఎక్కడో ఒక వెలుగు వెలిగాను ఆ పాట పాడండి. అది శ్రీరామూర్తి పాడే, లేకపోతే సంగీతం ఉన్నటువంటి మన కొంచెం కంఠమాధుర్యం ఉన్న నరసయ్య పాడాలి. సరే, నేను ఏదో ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాను, పాడుతున్నా. శ్రీ అరుణాచలేశ శివా నన్ను కాపాడరావేగమే. శ్రీ అరుణాచలేశ శివా నన్ను కాపాడరావేగమే. ఈ సంసారము, ఈ భవబంధము నేను వదలించుకోలేనురా. నన్ను దరిచేర్చరా దేవ కరుణించరా. స్వామి నిన్నే శరణంటిరా. శ్రీ అరుణాచలేశ శివా నన్ను కాపాడరావేగమే. ఈ స్కందాంశ సంభూతుడు శ్రీరమణుడు నీ రూపమే. నీ ప్రియజనుల కాపాడగా అవనికి దిల్చి ఉన్నాడుగా. శ్రీ అరుణాచలేశ శివా నన్ను కాపాడరావేగమే. ఓం నమో భగవతే శ్రీరమణాయ. బాగుంది తాతయ్య. ఓం నమో భగవతే శ్రీరమణాయ. బాగుందా? బాగుంది బాగుంది. ఉత్సాహం వస్తుంది. నెక్స్ట్ మీద అవకాశం
లైట్ మెసేజ్ రావట్లా పెట్టావా ఏంటి నరసయ్య లైట్ అది? రావట్లా డివి శాస్త్రి లైట్ కనబెట్టలా డివి శాస్త్రి మొహం నరసయ్య ఇక్కడ బాగుంది. ఆ, ఆ, నువ్వు బాబా ఇంకోటి పాట దాంట్లో పాడిపోని రెడీగా ఉంటే ఆ మెసేజ్ ఏంటి? ఏమండి ఆ మెసేజ్ నేను ఇచ్చిందిరా. ఆ, మీది కంప్లీట్ అవ్వండి, నేను చెప్తాను. ఓకే. తాతయ్య పాడతారు. రెగ్యులర్ కోర్స్ కంప్లీట్. శ్రీరమణాయ. అప్పుడే అవ్వలేదు నేను. నడుచుకున్నావా బయట ఎక్కడ ఉన్నాలే, వాకింగ్ లో ఉన్నా. అది అందువల్ల కదులుతోంది బండి బొమ్మ. తాతయ్య ఇంకో పాడతారా? నేను ఇంకో పట్టమా ఇప్పటికే అయిపోయింది ఇవాళ చాలు. లేదు, నిన్న చాలా బాగా పాడాడు, మీరు చూసారో లేదో నిన్న వీడియోలో. ఆ? ఆ? నిన్నటి వీడియో వీళ్ళు చూసారో లేదో, నిన్న దాంట్లో బాగా పాడావు. ఢిల్లీ నిన్న సరే సంతోషం. కాస్త మెచ్చుకుంటే నాకు ఉత్సాహం వస్తుంది. శ్రీరాముడు కానీ వాడు ఇచ్చాను బాగుందని చెప్పరా, మళ్ళీ లేకపోతే నీరసించి పోదాం, మరి డిస్కస్ కావు చేయదు అంటే బాగుండక పోయినా. రైట్ లైక్లు అప్పుడు కూడా ఉండేవి అనమాట. లైక్ పోదాలే. ఉండేవి, అవును. బాగుంది చెప్తే కానీ కాస్త ఉత్సాహం రాదు. చెప్పు నరసయ్య కంటిన్యూ. గిరిమోయ మంగళం. మంగళం జయ మంగళం మంగళం ఆవర్తపురవాస దంపతి సుందరీ సుందరేశాత్మజాయ మంగళం మంగళం వరపరాశర గోత్రజాతాయ ప్రమాదిషు ధనుషి పునర్వసు భవాయ జయ మంగళం మంగళం జయ మంగళం సర్వశక్తియుతాయ సర్వసమభావాయ సర్వలోకైకైక సాధకాయ మంగళం సాధు సద్గురువర్య రమణాయ భగవతే పాదసేవకారామ భావనాయ జయ మంగళం మంగళం జయ మంగళం మంగళం జయ మంగళం మంగళం జయ మంగళం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఏమన్నా ఇష్టాగోష్ఠి ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకా ముగించచ్చు? జస్ట్ ఒక విషయం చెప్పాలి అనుకుంటా నేను. రికార్డింగ్ స్టాప్ చేయి. ఇది రికార్డింగ్ స్టాప్ చేయి. ఈ పుస్తకం పేరు సాధన రహస్యం. అనుభవం